తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. పెట్టుబడులు అప్పుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు మాటలకు పొంతన లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అనడం పట్ల ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. వారం క్రితం 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చూశాం. మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు, మాకు ఎవరు డబ్బులు పెడతలేరు, మాకు ఎవరు అప్పు ఇస్తలేరు ముఖ్యమంత్రి గారు అన్నారు. స్టేట్మెంట్ నేను మంత్రి గారు అడుగుతా ఉన్నా, దగ్గర దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు నిజమా, ముఖ్యమంత్రి గారి మాట అబద్ధమా? కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అక్కడ ప్రభుత్వం కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. రాజకీయ ప్రసంగాలు చేస్తున్న వివేకానంద సీఎంను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. తాము ఎవరిని భయపెట్టడం లేదని, పెట్టుబడుల్ని ఆహ్వానిస్తున్నామన్నారు. అందుకే 2 ఏళ్లలో రాష్ట్రానికి 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు శ్రీనివాస్. ముఖ్యమంత్రి గారిని విమర్శించేటువంటి కార్యక్రమం పెట్టుకోవడం తప్ప వ్యక్తిగతంగా ఈర్ష్యా భావము అక్కసు కనిపిస్తుంది తప్ప మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేదంటే శ్రీధర్ బాబు గారు కానీ ప్రతిపక్షాలు భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారు. పెట్టుబడిదారుల గురించి అనే మాట మాట్లాడింది తప్ప ఎవరు రావడం లేదు, ఎక్కడ లేదు. అధ్యక్ష 2 లక్షల కోట్ల పైచీలకు ఈ రోజు ఈ తెలంగాణకు పెట్టుబడులు వస్తుంటే చూస్తూ ఊరులేక తీరించుకోలేక మాట్లాడడం సరైనది కాదు. ఎవరిని కూడా భయపడుతున్నాం అధ్యక్ష, ఆహ్వానిస్తున్నాం, పెట్టుబడులు వస్తున్నాయి అధ్యక్ష.